ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడ జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి నేను చెప్పబోయి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. అమ్మవారి ఆశీస్సులతోటి పూజారి గారు జ్యోతిష్యం చెప్తారండి. మీరు ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఏ సమస్య అయినా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆరోగ్య, శత్రు సమస్యలు, నమ్మిన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా మంచిగా పరిష్కారం అందిస్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీరైతే ఒక్కసారి ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ గురువు గారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుందండి. మన సబ్స్క్రైబర్స్లో అయితే చాలామంది చూపించుకుంటున్నారు, కామెంట్ చేస్తున్నారు. వారి సమస్యలు తీరి సంతోషంగా ఉంటున్నారంట. మీరు కూడా చూపించుకుని మీ సమస్యలు తీరి ఆనందంగా సంతోషంగా ఉండండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. థంబ్నెయిల్ చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. వారు మీ గురించి ఏమనుకుంటున్నారు, ఏం ఆలోచిస్తున్నారు అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. మీరు పాజిటివ్ మైండ్తో చూస్తే ఈ రీడింగ్ అనేది మీకు కనెక్ట్ అవుతుందండి. మీరు ఒకరి గురించి తెలుసుకోవాలి అనుకుంటే ఒక నెంబర్ మనసులో అనుకోండి. లేదంటే 3 వ్యక్తుల గురించి తెలుసుకోవాలి అనుకుంటే విడివిడిగా 3 నెంబర్లు కూడా మనసులో అనుకోండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే అమ్మవారి సందేశంలా భావించండి. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః అనే కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అమ్మవారి నామాన్ని కామెంట్ చేయడం వలన మీకు అంతా మంచి జరుగుతుందండి. ఇంకా మీరైతే థంబ్నెయిల్ చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా. ఒక్కసారి మీకు ఇష్టమైన వారిని తలుచుకుని, దుర్గమ్మ తల్లిని తలుచుకుని, ఆ పరమేశ్వరిని తలుచుకుని ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ ఎవరైతే అనుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడైతే తెలుసుకుందామండి. వారైతే ఇలా అనుకుంటున్నారు, మీరు చాలా విషయాలు దాచిపెడుతున్నారు అని, ఏమీ చెప్పటం లేదు అని, మీరు ఏవైతే దాచిపెట్టారో ఆ విషయాలను తెలుసుకోవాలి అని అయితే వారు అనుకుంటున్నారు. మీపైన నమ్మకం ఉంది, కానీ ఎక్కువ నమ్మకాన్ని వారు మీపైన చూపించలేకపోతున్నారు. అది మీ కెరియర్ గురించి దాచిపెడుతున్నారు అని, మీ ఇన్కమ్ గురించి దాచిపెడుతున్నారు అని, మీకు ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వారి గురించి కూడా దాచిపెడుతున్నారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరైతే వారిపైన చాలా విశ్వాసాన్ని చూపిస్తారు. వారి కోసం మీరు చాలా చేశారు. వారినైతే మీరు ఎప్పుడూ మోసం చేయరు. అలాగే మీకు ఎప్పుడు అవసరం ఉన్నా కూడా వారు మీకు సహాయాన్ని చేస్తారు. వారు అనుకుంటూ ఉంటారు, మీతో కలిసి బిజినెస్ చేస్తే చాలా లాభాలు వస్తాయి అని, మనీ ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అని, మనీ విషయంలో మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు అని, మీరు చాలా తెలివైన వారు అని అయితే వారు అనుకుంటున్నారు. అలాగే మీరు చాలా భాగ్యశాలులు అని, మీరు ఏ పని చేసినా సరే అందులో సక్సెస్ సాధిస్తారు అని అయితే వారు అనుకుంటున్నారు. రాబోయే సమయంలో అయితే మీ ఫ్యూచర్ చాలా చాలా బాగుంది. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో ఆ వ్యక్తి అయితే మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నారు. మీ ఇద్దరి మధ్య రిలేషన్ అయితే చాలా చాలా బలపడుతుంది. ఇద్దరికీ కూడా విశ్వాసం పెరుగుతుంది, ప్రేమ పెరుగుతుంది. వారంటే మీకు కూడా చాలా చాలా ప్రేమ ఉంది. ఇక్కడైతే చాలా పాజిటివ్ ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ మీకు వివాహం జరిగిపోయినట్లయితే, సంతానం కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఆ విషయంలో గుడ్ న్యూస్ కూడా వింటారు. ఒకవేళ మీకు వివాహం జరిగి ఉంటే కొత్త వ్యక్తి అయితే మీ ఇంట్లోకి రాబోతున్నారు. ఒకవేళ వివాహం చేసుకోవాలి అనుకుంటే మీరు కోరుకున్నట్లుగానే మీకు నచ్చిన వ్యక్తితో వివాహం చేసుకుంటారు. ఈ విధంగా అయితే మీ జీవితంలోకి మీరు కోరుకున్న వ్యక్తి అయితే రాబోతున్నారు. వారితో మీ జీవితం చాలా చాలా సంతోషంగా ఉంటుంది. రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు ఎవరైతే 2వ నెంబర్ కోరుకున్నారో, ఎవరి కోసం కోరుకున్నారో వారు ఏమనుకుంటున్నారో తెలుసుకుందామండి. వారైతే మీతో కలిసి వారి జీవితాన్ని ఊహించుకుంటున్నారు. మీరు చాలా మంచివారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీకు చాలా ఆత్మవిశ్వాసం ఉంది అని,
మీరు చాలా అందంగా ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు. కానీ మీరు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిలోనే ఉంటారు అని, దానివల్ల మీరు సంతోషపడతారు, బాధపడతారు. మీరు ప్రతి విషయాన్ని కూడా భూతద్దంలో చూస్తారు అని, ఒక్కొక్కసారి తప్పుగా అర్థం చేసుకుంటారు అని, ప్రతి విషయాన్ని నెగిటివ్గానే ఆలోచిస్తారు. ఒక్క విషయం కూడా పాజిటివ్గా ఆలోచించరు. అయినా సరే వారు మిమ్మల్ని చాలా మంచి వ్యక్తులు అని అనుకుంటున్నారు. మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తున్నారు. ఇక్కడ డివైన్ ఎనర్జీస్ అనేవి కనిపిస్తున్నాయి. చాలా పాజిటివ్గా ఉంది. ఆ వ్యక్తి అయితే అతి త్వరలోనే మిమ్మల్ని కలవటానికైతే రాబోతున్నారు. వారైతే ఎక్కువగా మీ గురించే ఆలోచిస్తున్నారు, తపన పడుతున్నారు. మీరు కూడా వారి గురించే ఎక్కువగా ఆలోచిస్తున్నారు. వారైతే మీతో మంచి రిలేషన్లో ఉండాలి అనుకుంటున్నారు. మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారు. ప్రస్తుతానికైతే మీ ఇద్దరికీ కూడా చాలా రోజుల నుంచి మాటలు లేవు. మీ ఇద్దరూ కలుసుకోలేదు. చాలా తొందరగా ఆ వ్యక్తి మిమ్మల్ని కలుసుకోవాలి అని అయితే అనుకుంటున్నారు. మీ గురించి అంతా కూడా మంచిగానే ఉంటారు. కానీ ఒక్క విషయంలో మాత్రమే ఇలా అనుకుంటున్నారు. మీరు కొన్ని విషయాలు నెగిటివ్గా ఆలోచిస్తారు అని. ప్రతి నిమిషము కూడా మీ మైండ్లో ఏదో ఒకటి నెగిటివ్ అనేది నడుస్తూ ఉంటుంది. ఈ ఒక్క విషయమే వారికి నచ్చటం లేదు. మీరు చాలా నిరాశావాది అని, కొంచెం భయం ఎక్కువ అని, ఏదో జరిగిపోతుందేమోనన్న భయం ఎక్కువ అని, ప్రతిదానికి కూడా భయపడుతూ ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు. రాబోయే సమయంలో అయితే మీ రిలేషన్ చాలా బాగుంటుంది. చాలా చాలా సంతోషాలు వస్తాయి, శాంతి వస్తుంది. ఒకవేళ మీకు వివాహం జరిగిపోయి మాట పట్టింపులు వచ్చి విడివిడిగా ఉంటే గనక ఒకరిని ఒకరు అర్థం చేసుకుని మీ విలువేమిటో వారు తెలుసుకుని అతి తొందరలోనే ఆ వ్యక్తి అయితే మీ దగ్గరికి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే మీ పార్ట్నర్ తప్పకుండా మీ వద్దకు వస్తారు. రాబోయే సమయంలో మీ రిలేషన్ అనేది చాలా ప్రేమమయం కాబోతుంది. చాలా చాలా పాజిటివ్గా ఉంది. లైఫ్ అయితే చాలా చాలా బాగుంటుంది. అంతా కూడా మీరు కోరుకున్నట్లుగానే ఉంటుంది. రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు 3వ నెంబర్ అండి. ఎవరైతే 3వ నెంబర్ కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము. వారైతే ఇప్పటి వరకు మీ గురించి నెగిటివ్ ఆలోచనలు చేశారు. కానీ ఈ సమయంలో అయితే వారి ఆలోచనలన్నీ కూడా పాజిటివ్గా మారిపోయాయి. మీ గురించి అయితే కొంతమంది నెగిటివ్గా చెప్పారు. దానివల్ల అయితే వారు మీ గురించి చాలా నెగిటివ్గా ఆలోచించారు. కానీ ఇప్పటికి తెలుసుకున్నారు మీరు చాలా మంచివారు అని. ఏ విధంగా అయితే జనాలు మీ గురించి చెబుతున్నారో ఆ విధంగా మీరు అస్సలు లేరు అని. మీరంటే గిట్టని వారు ఎవరో ఉంటారు కదండి. వారైతే మీ గురించి వారికి నెగిటివ్గా చెప్పారు. దానివల్ల అయితే వారు మిమ్మల్ని కొంచెం దూరం పెట్టారు. మీపైన కోపాన్ని కూడా చూపించారు. కానీ వారికైతే ఇప్పుడు బాగా అర్థమైంది మీరు చాలా జ్ఞానమున్న వ్యక్తులు అని, మీరు సాఫ్ట్ నేచర్ ఉన్న వ్యక్తులు అని, మీరు చాలా అందంగా ఉంటారు అని, మీ మనసు చాలా మంచిది అని, ఎప్పుడూ కూడా ఎవరిని కూడా మోసం చేయరు అని, మీ మనసులో ఎటువంటి మోసపూరితమైన ఆలోచనలు లేవు అని అయితే వారు అనుకుంటున్నారు. మీ రిలేషన్షిప్లో రాబోయే సమయంలో ఎలా ఉండబోతుంది అంటే, ఇప్పుడైతే ప్రస్తుతానికి ఇద్దరి మధ్య కూడా మాటలు లేవు. కానీ రాబోయే సమయంలో అయితే ఇద్దరూ కూడా చాలా మంచిగా ఉంటారు. చాలా ప్రేమగా ఉంటారు. ఒకరికి ఒకరు ఎక్కువ సమయాన్ని గడుపుతారు. చాలా అంటే చాలా మంచి సమయం మీ జీవితంలోకి రాబోతుంది. ఎటువంటి గొడవలు లేకుండా ఇద్దరూ కూడా చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. మీరైతే చాలా చాలా లక్కీ పర్సన్ అయితే అనుకోవచ్చు. అలాగే వారు కూడా, మీరు దొరకడం వారికి అదృష్టం, వారు దొరకడం మీకు అదృష్టం. మీ లైఫ్ అయితే చాలా బాగుంటుంది. రీడింగ్ కనెక్ట్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవారైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.